హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడదామంటే నేను ఆస్ట్రేలియాలో ఏ యూనివర్సిటీస్కి అప్లై చేశాను అండ్ ఏ యూనివర్సిటీ నుంచి ఎంత స్కాలర్షిప్ వచ్చింది, స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా ఆస్ట్రేలియా రాగానే నాకు వితిన్ 3 డేస్లో పార్ట్ టైం జాబ్ ఎలా వచ్చింది, ఇది ఎలా సాధ్యమైంది, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. మీకు కనుక నెక్స్ట్ వీడియో స్టూడెంట్ లోన్ మీద కావాలంటే ఎంత స్టూడెంట్ లోన్ తీసుకోవచ్చు, ఒకవేళ ఇంత తీసుకుంటే ఎంత రీపేమెంట్స్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 lakhs తీసుకుంటే ఎంత రీపేమెంట్స్ రావచ్చు అని తెలుసుకోవడానికి కింద కామెంట్ చేయండి. సో ఒకవేళ మీరు కామెంట్ చేస్తే కనుక నేను దాని మీద వీడియో చేస్తాను నా నెక్స్ట్ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్స్ ప్రతి ఒక్కరికి రావాల్సిందే. 99% ఆఫ్ ద టైమ్స్ ప్రతి ఒక్కరికి ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ మీ ప్రొఫైల్ మరీ వరస్ట్గా ఉంటే తప్ప 100% మీకైతే స్కాలర్షిప్ రావాల్సిందే. అది డిపెండ్స్ ఎంత వస్తుంది అంటే మనం చెప్పలేము. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 యూనివర్సిటీస్కి అప్లై చేశా. ఆస్ట్రేలియా వచ్చినప్పుడు 2 యూనివర్సిటీస్కి అప్లై చేశాను అనమాట. ఒకటి వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, రెండోది వచ్చేసి వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ. నేను రెండింటికి అప్లై చేసినప్పుడు నాకు వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలో నాకు ఏంటంటే చాలా తక్కువ పడింది ఫీజు. అరౌండ్ 24 lakhs, 25 lakhs అనుకుంటా. 25 lakhs ఆఫ్టర్ స్కాలర్షిప్ 2 years బ్యాక్ నాకు 25 lakhs పడింది మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్‌కి. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాలో 35 lakhs పడింది. అంటే నాకు ఆఫర్ లెటర్ మీద 35 lakhs వచ్చింది. అండ్ ఈ ఇయర్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూసుకుంటే అదే 40 lakhs ఎంతో అయ్యి ఉండిద్ది. బికాజ్ ప్రతి సెమిస్టర్‌కి ఫీజు పెరుగుతదనమాట. మాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ సెమిస్టర్ చూస్తున్నప్పుడు అర్థమైంది ఫీజు ఇంక్రీజ్ అవుతుంది ప్రతి సెమిస్టర్ అని చెప్పేసి. సో ప్రతి సెమిస్టర్ ఎంతో కొంత ఫీజు ఇంక్రీజ్ అవుతదనమాట. దానికి ప్రిపేర్ అయ్యి రండి వచ్చేటప్పుడు. నేనెందుకు పర్టిక్యులర్‌గా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా చూస్ చేసుకున్నానంటే, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట నేను సౌత్ ఆస్ట్రేలియా రావడానికి. నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో ఆస్ట్రేలియా రావాలని, ఆ 2 యూనివర్సిటీస్‌కి ఎప్పుడైతే అప్లై చేశానో వెస్టర్న్ సిడ్నీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకి, ఫస్ట్ కన్సల్టెన్సీతో కూర్చొని మాట్లాడా. అసలు ఏంటి, నేను సిడ్నీ ఎళ్తే నాకుండే బెనిఫిట్స్ ఏంటి, అండ్ సౌత్ ఆస్ట్రేలియా వస్తే నాకుండే బెనిఫిట్స్ ఏంటి అని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందేంటి, టీఆర్ వచ్చిద్ది 1 year ఎక్స్‌ట్రా నువ్వు గనక రీజనల్ ఏరియాకెళ్తే, ఐ మీన్ సౌత్ ఆస్ట్రేలియాకొస్తే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పీఆర్‌కి 5 పాయింట్స్ ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి. ఒకవేళ గనుక నువ్వు సౌత్ ఆస్ట్రేలియాకెళ్తే. సిడ్నీలో ఈ బెనిఫిట్స్ ఉండవు. కాకపోతే సిడ్నీలో కొంచెం స్పీడ్‌గా జాబ్ దొరకొచ్చు. పార్ట్ టైమ్ జాబ్. సౌత్ ఆస్ట్రేలియాలో కొంచెం కష్టం అవ్వచ్చు. ఎందుకంటే రీజనల్ ఏరియా కాబట్టి అని చెప్పారనమాట. అండ్ నేను ప్రెజెంట్ కోసం ఆలోచించలేదు. కానీ సిడ్నీలో కూడా ట్రై చేశా. అక్కడ కూడా వెళ్దామని చెప్పేసి నేను అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. వన్ ఆఫ్ మై కజిన్ ఉంటారనమాట. సో ఆయన్ని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత కూడా నాకెందుకో సౌత్ ఆస్ట్రేలియా అనిపించింది. ఫ్యూచర్ బెనిఫిట్స్ గురించి ఆలోచించి సౌత్ ఆస్ట్రేలియానే మూవ్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యా అనమాట. డిసైడ్ అయిన తర్వాత నాకున్న ఫస్ట్ గోల్ ఏంటంటే, ఇక్కడ ఎవరో ఒకళ్ళని తెలుసుకోవాలి అని చెప్పేసి. సో సోషల్ మీడియా మొత్తం ఎతికా. ఫైనల్‌గా లింక్డ్ఇన్‌కెళ్ళా. లింక్డ్ఇన్‌కెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా అని చెప్పేసి టైప్ చేసినప్పుడు కొంతమంది ప్రొఫైల్స్ వచ్చినాయి. ఆ ప్రొఫైల్‌లో నాకెందుకో ఒకటి ఫెమిలియర్ ప్రొఫైల్ లాగా అనిపించిందనమాట. ఆయన్నెక్కడో చూసినట్టు. సో, ఆయన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఆయనకి కనెక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడా. లక్కీగా ఏంటంటే నేను గీతంలో చదివేటప్పుడు ఆయన మా సీనియర్ అనమాట. ఆయన ఏం చెప్పాడంటే, "తమ్ముడు నువ్వు వచ్చేసేయి. నేను చూసుకుంటా. నీకు ఏ ప్రాబ్లమ్ రాదు. తినటానికి గాని, ఉండటానికి గాని ఏ ప్రాబ్లమ్ రాదు. జాబ్ అంటావా ఒక నెల, 2 నెలల్లో ఏదో ఒక జాబ్ దొరుకుతది పార్ట్ టైమ్ జాబ్. మనోళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఒక రిఫరెన్స్ ఇస్తాము. రాంగాల్నే దొరకకపోయినా గాని 1, 2 మంత్స్‌లో దొరుకుతది. నువ్వు ఆ 1, 2 మంత్స్‌కి ఎక్స్‌పెన్సెస్ తెచ్చుకో" అని చెప్పేసి చెప్పారనమాట. ఆ రోజు గనక ఆయన అలా చెప్పబోయి ఉంటే, నేను ఈరోజు సౌత్ ఆస్ట్రేలియా వచ్చేవాడిని కాదేమో. ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం వల్లే నేను ఈరోజు సౌత్ ఆస్ట్రేలియా వచ్చాను. ఆయన పేరు మీ అందరికీ తెలుసు. నా పాత వీడియోస్ చూసుంటే రంజిత్ కుమార్ అని చెప్పేసి. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాలో నాకొచ్చిన స్కాలర్‌షిప్ వచ్చేసి 15% అనమాట. దీంట్లో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాలో 2 స్కాలర్‌షిప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసేమో 15%. నీకు నార్మల్‌గా యావరేజ్ ఎకనామిక్స్ ఉంటే గనక ఒక 15% స్కాలర్‌షిప్ వస్తది. ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్‌షిప్. లేదు మనం ఎక్సలెంట్ స్కాలర్ అసలు అన్నిట్లో 90% అబోవ్ ఉందనుకోండి. మీ 10థ్, మీ ఇంటర్మీడియేట్, మీ అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కలిపి 90% అబోవ్ ఉంటే గనక మీకు 50% స్కాలర్‌షిప్ ఆప్షన్ ఉంది. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా యూనివర్సిటీతో మాట్లాడినప్పుడు ఆ రోజు చెప్పారనమాట వాళ్ళు. ఏమని, నీకు 50% గనక స్కాలర్‌షిప్ రావాలంటే నీకు ప్రతి గ్రేడ్‌లో నీది 90% అబోవ్ ఉండాలి అని చెప్పారనమాట. మనకి లేదనమాట అట్లా. సో, 15% స్కాలర్‌షిప్ వచ్చింది. చెప్పా కదా! వెస్టర్న్ సిడ్నీ కూడా అప్లై చేశాను. వెస్టర్న్ సిడ్నీలో వచ్చేసి నాకు 20% స్కాలర్‌షిప్ వచ్చింది. స్కాలర్‌షిప్స్ వచ్చేసి యూనివర్సిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్‌కి నా కజిన్స్ వస్తున్నారు. వాళ్ళకొచ్చేసి 30% స్కాలర్‌షిప్ వచ్చిందనమాట. సో, డిఫరెంట్ కాలేజెస్‌కి ఐ మీన్ డిఫరెంట్ యూనివర్సిటీస్‌కి డిఫరెంట్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. కానీ స్కాలర్‌షిప్ రావటం మాత్రం 100% అనమాట. ఒకవేళ కనుక మీ ప్రొఫైల్ ఒక యావరేజ్ ప్రొఫైల్ అయినా గానీ స్కాలర్‌షిప్ అనేది 100% వస్తది.
సరే ఏదన్నా మైన్యూట్ కేసెస్‌లో ఏమన్నా అయ్యి, అది ఇది అయ్యి, లేదా ఏమన్నా ప్రొఫైల్ అసలు వరస్ట్‌గా ఉంటే గనక 1% ఛాన్స్ ఉంది గానీ రాపోటానికి. లేకపోతే 99% ఆఫ్ ద టైమ్స్ మీకు 100% స్కాలర్‌షిప్ వస్తదనమాట. ఒక కామన్ క్వెషన్ నన్ను స్టూడెంట్స్ అడిగేదేంటంటే, నాతో కనెక్ట్ అయినప్పుడు గానీ, లేదా నాకు మెసేజెస్ గానీ, ప్రతి ఒక్కసారి ఇదే క్వెషన్ వస్తది. 2025లో యావరేజ్ మీద ఒక మాస్టర్స్ కంప్లీట్ జేయడానికి ఎంతవుతుంది అంటే 40-45 లాక్స్ అవుతుంది. నువ్వు ఏ యూనివర్సిటీ అయినా సెలెక్ట్ జేసుకో. టాప్ యూనివర్సిటీస్‌లో గనుక సెలెక్ట్ జేసుకుంటే 40-45 లాక్స్ మినిమమ్ అవుతది. ఆ 40-45 లాక్స్ ఏదైతే బ్యాండ్ ఉందో అది డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్ అనమాట. నువ్వు మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ జేస్తావా? మాస్టర్ ఆఫ్ ఐటీ జేస్తావా? లేకపోతే మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ జేస్తావా? లేదా మాస్టర్స్ ఇన్ సివిల్స్ జేస్తావా? నువ్వు నీ ఇష్టము. నువ్వేం జేస్తే దాని మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. ఆ 40-45 లాక్స్ బ్యాండ్. సో, నెక్స్ట్ ఇయర్‌కి, నెక్స్ట్ సెమిస్టర్‌కి ఇదే ఫీజ్ ఉంటదా అంటే చెప్పలేం. నేనొచ్చినప్పుడు 35 లాక్స్ ఉండేది నా మాస్టర్స్‌కి, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్‌కి. ఇప్పుడు అరౌండ్ 39 లాక్సో, 40 లాక్సో అయింది. సో, ఎవ్రీ సెమిస్టర్‌కి ఫీజ్ ఇంక్రీజ్ అవుతది. ఇది మైండ్‌లో పెట్టుకోండి. సెకండ్ టాపిక్ వచ్చేసి, నాకు ఆస్ట్రేలియాలో 3 డేస్‌లో పార్ట్ టైమ్ జాబ్ ఎలా వచ్చింది? అసలు ఎలా సాధ్యమైంది? నువ్వు నిజం చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా? యెస్. నేను అబద్ధమే చెప్తున్నా. నాకు 3 డేస్ పట్టలేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడే నాకు పార్ట్ టైమ్ జాబ్ వచ్చింది. ఇదేందిది? నేనెప్పుడు వినలేదంటే అది ఆ లక్ అయ్యుండొచ్చు, లేదా నా స్కిల్ అయినా అయ్యుండొచ్చు, ఏదైనా అనొచ్చు మీరు. మీరు నా స్టోరీ ఇన్న తర్వాత ఎలా వచ్చిందని జెప్పేసి అది మీరు ఏది డిసైడ్ జేస్తే అదే అనమాట. హైదరాబాద్‌లో స్టార్ట్ అయినప్పుడు సింగపూర్‌లో నాకు లే ఓవర్ ఉందనమాట. హైదరాబాద్ టు సింగపూర్, సింగపూర్‌లో ఒక 10 అవర్స్ లే ఓవర్ ఉందనమాట. దాని తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ అడిలైడ్ ఉంది నాకు ఫ్లైట్. సో, ఆ 10 అవర్స్ లే ఓవర్ ఉంది. నేను హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కాను. దాని తర్వాత ఇక్కడ సింగపూర్‌లో ల్యాండ్ అయ్యాను. సింగపూర్‌లో ల్యాండ్ అయిన తర్వాత అట్లా ఎయిర్‌పోర్ట్‌లో వచ్చి కూర్చున్నా అనమాట. కరెక్ట్‌గా నా నుంచి ఒక 50 ఫీట్, 60 ఫీట్ దూరంలో వేరే ఇండియన్ కూర్చున్నాడు. నాకు ఇండియనే అనిపిచ్చింది. అండ్ అది గూడా తెలుగోళ్ళే అనిపిచ్చిందనమాట. నేనేం జేశాను, ఒక 5 మినిట్స్ జూసాను. దాని తర్వాతెళ్ళి "అన్నా ఎక్కడి నుంచి" ఇంగ్లీష్‌లో అడిగా అనమాట. "వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడికెళ్తున్నారని" జెప్పేసి అడిగా అనమాట. అడిగినప్పుడు వాళ్ళేమన్నారంటే, "మాది విజయవాడ" అన్నారు. ఒక్కసారిగా ప్రాణం అట్లా తేలిపోయిందనమాట గాల్లో విజయవాడ అనంగాల్నే. ఎందుకంటే, మాది గూడా గుంటూరే నేటివ్ ప్లేస్. అండ్ సెటిల్డ్ హైదరాబాద్ అది నెక్స్ట్ థింగ్. సో, అలా జెప్పినప్పుడు ఇంకా మన గురించి తెలుసు గదా! ఇంక "అన్న మాది గూడా గుంటూరే అన్నా" అది ఇది అని జెప్పి మాట్లాడా అనమాట. మాట్లాడినప్పుడు అంతలోకి వాళ్ళు ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ మిసెస్ గూడా ఉన్నారు. అంటే అక్క గూడా ఉన్నారనమాట. వాళ్ళ మిసెస్ అప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చినప్పుడు గుంటూరు అంట, సాయి అంట పేరు అని జెప్పి అనంగాల్నే ఆ అక్కది గూడా గుంటూరయింది ఫార్చునేట్‌లీ. అప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయ్యామనమాట. సో, ఇలా మాట్లాడుకుంటా ఉన్నాము. ఒక 1 అవర్ మొత్తం మాట్లాడుకుంటా ఉన్నాము. అండ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. నేను ఇలా సూపర్ మార్కెట్ ఉంది నాకు హైదరాబాద్‌లో. దాని తర్వాత ఇయన్నీ బిజినెసెస్ చేశా. నేను 18 ఇయర్స్ అప్పటి నుంచి ఏదో ఒక బిజినెస్‌లో ఉన్నా. ట్రై చేస్తానే ఉన్నా. అండ్ నాది ఎంబీఏ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మాస్టర్స్‌కొచ్చాను. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఎక్స్‌ప్లెయిన్ చేసే అప్పుడు చూపిచ్చా అనమాట వీడియోస్, నా సూపర్ మార్కెట్ వీడియోస్ గాని ఇవన్నీ చూపిస్తా ఉన్నా. చూపిస్తా ఉన్నప్పుడు ఇంకా బాగా బాండ్ పెరిగింది. బాండ్ పెరిగిన తర్వాత అక్కే అన్నారు. ఏంటంటే, "ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా?" అని అడిగినప్పుడు, ఒక అన్న అయితే పరిచయం అయ్యారు లింక్డ్ఇన్‌లో. ఆ అన్నే అకామిడేషన్ అదంతా చూసారు. జాబ్స్‌కి వాటికి వీటికి ఎవరు తెలీదక్కా. అక్కడికెళ్ళిన తర్వాత ఎతుక్కోవాలి అది ఇది అన్నప్పుడు, అప్పుడు ఆ అక్క అన్న మాటేంటంటే నాకిప్పటికి కూడా గుర్తుంది. "మీ అన్నున్నాడులే, మీ అన్నకి చికెన్ షాప్స్ ఉన్నాయి. అన్న చూసుకుంటాడులే" అంది. దాని తర్వాత ఎయిర్‌పోర్ట్ మొత్తం వాళ్ళు హెల్ప్ చేశారనమాట. అంటే ఏమన్నా కావాలా? లేపోతే ఏంటి? అని జెప్పేసి ఫార్మ్ ఫిల్ జేయడానికి గాని, అవన్నీ ఫస్ట్ టైమ్ ఎళ్తున్నా గాబట్టి. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఏమైంది? ఆస్ట్రేలియాకెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ నంబర్ తీసుకోంగాల్నే నేనిక్కడ స్క్రీన్‌షాట్ పెడతా చూడండి ఆ అన్న చాట్. ఫస్ట్ నంబర్ తీసుకోంగానే నేను ఆగస్ట్ 4థ్ రోజు ల్యాండ్ అయ్యా. ల్యాండ్ అవ్వంగాల్నే నంబర్ తీసుకొని ఫస్ట్ మెసేజ్ చేశా. "అన్న ఏమన్నా వేకెన్సీస్ ఉంటే గనక నాకు ప్లీజ్ చెప్పండి" అని జెప్పి. వితిన్ 3 డేస్‌లో నాకు సెవెంత్ రోజు మళ్ళీ మెసేజొచ్చింది. సిక్స్త్ రోజో, సెవెంత్ రోజో వచ్చింది మెసేజ్. నేను ఒకసారి ఇక్కడ స్క్రీన్‌షాట్ డిస్‌ప్లే చేస్తా. సెవెంత్ రోజు నేను మాత్రం జాయిన్ అయ్యా. సెవెంత్ రోజు ఈవినింగ్ ఆ రోజు ట్యూస్‌డే అనుకుంటా. ఏదో సెవెంత్ రోజు ఈవినింగ్ అయితే నేను 100% జాయిన్ అయ్యా జాబ్‌లో. ట్రైనింగ్‌కెళ్ళా అనమాట. సో, వితిన్ 3 డేస్ నాకు మళ్ళీ ఆ కాలొచ్చింది. దాంట్లో జాయిన్ అయ్యా. ఫస్ట్ రోజు నేను జాబ్ చేసినప్పుడు డిష్ వాషింగ్ అనమాట. తీసుకెళ్ళి ఆ డిష్ వాషింగ్‌లో పడేశారు. ఇన్ని సామానేశారు కడగడానికి. మిషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట కడగడానికి. అది జూసి అరే నాయనా! ఈ జాబ్ వద్దురా నాయనా అనిపిచ్చింది. సెకండ్ డే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు సెకండ్ డే మళ్ళీ మార్నింగ్ లెగవంగాల్నే పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయా అనమాట. ఆ ఫస్ట్ డే ఒకటే అట్లా అనిపిచ్చింది. అలా నేను 1 ఇయర్ పాటు డిష్ వాషింగ్ చేస్తా, ఫ్రైయర్స్ దగ్గర వర్క్ చేస్తా అలానే చేశా. సో, ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏ జాబ్ వస్తుంది, ఎంత చిన్న జాబు అని జెప్పేసి చూడాల్సిన అవసరం లేదు. ఏ జాబ్ వచ్చినా గానీ ఫస్ట్‌లో గ్రాబ్ జేసుకోండి. గ్రాబ్ జేసుకొని దాంట్లో ఎదగండి. ఐ మీన్ టు సే థట్ డెవలప్ అవ్వండి.
అది చేస్తా ఇంకోటి చూసుకోండి సైడ్‌గా. అంటే ఐ మీన్ మీ ప్యాషన్ గాని లేదా ఏదైతే ఉందో అది సైడ్ బై సైడ్ చూసుకుంటా ఉండండి. లేదు ఈ జాబ్‌లో నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే ఈ జాబ్ మానేయకండి. కొన్ని రోజులు భరించండి. భరించిన తర్వాత సెకండ్ జాబ్ గాని, సెకండ్ ఫీల్డ్ గాని చూసుకుంటా ఇక్కడ గుడ్ టర్మ్స్‌లో లివ్ అవ్వండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ హెల్ప్ అవుతారో ఎవరికీ తెలీదు. సో, సీ నేను ఎప్పుడైతే స్టార్టింగ్‌లో కాంటాక్ట్ అయ్యానో అన్నకి లేదా జాబ్ చేస్తున్నాను స్టార్టింగ్‌లో అప్పుడేంటి హాయ్, బాయ్ లాగా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఎలా ఉంది? ఇద్దరం కలిసి ఏదో ఒకటి జేయాలని జెప్పేసి అనుకుంటూనే ఉంటాం ఎవ్రీడే. అండ్ ఎవ్రీడే మినిమమ్ ఒక్కసారైనా గానీ మేము కాల్‌లో అయినా మాట్లాడుకుంటాం లేదా కలవడమైనా కలుస్తాం అనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా అయిపోయాను నేను. ఆయన దగ్గర స్టాఫ్ ఒక 150 మెంబర్స్, 200 మెంబర్స్ ఉన్నారు. అయినా గానీ నేనే ఎందుకు అంత క్లోజ్ అయ్యానంటే ఇద్దరి మైండ్ సెట్స్ కలిసినాయి అంతే అనమాట. ఆయనది బిజినెస్ మైండ్ సెట్, నాది బిజినెస్ మైండ్ సెట్. సో ఇద్దరిది ఆ వైబ్స్ కలిసినాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీలాంటి ప్యాషన్ ఉన్నోళ్ళు మీకు దొరికితే ఆ థ్రిల్ ఎట్లుంటదో నాకు ఆ అన్నని కలిసిన తర్వాత అర్థమైందనమాట. ఆయనకి బిజినెస్ మీద ఎంత ప్యాషన్ ఉండిద్ది, పద్దాకల ఏదో ఒక బిజినెస్ గురించి ఆలోచిస్తూనే ఉంటారనమాట. అలానే నేను గూడా పద్దాకల ఏదో ఒక బిజినెస్ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. ఇది ఎలా జేయాలి, అది ఎలా జేయాలి అని చెప్పి ఆలోచిస్తా ఉంటా అనమాట. సో, అలాంటి వాళ్ళు గనుక మీకు లైఫ్‌లో దొరికితే, మీ ప్యాషన్‌తో ఉన్న వాళ్ళు మీ లైఫ్‌లో దొరికితే, ఆయన మీ బాస్ అయ్యి ఉంటే ఫస్ట్‌లో అండ్ దాని తర్వాత మీకు హెల్ప్ జేసి గ్రో అవ్వడానికి హెల్ప్ జేస్తుంటే, ఆ థ్రిల్, ఆ మజా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీరు ఏ జాబ్ దొరికినా గానీ స్టార్టింగ్‌లో గ్రాబ్ జేసుకోండి. తప్పకుండా మిస్ అవ్వకుండా నాకు ఈ జాబ్ చేయను, నేను కడగను, నేను అది చేయను, ఇది చేయను అని జెప్పేసి జెప్పకండి. సైడ్ బై సైడ్ మీ వర్క్ మీరు జేస్తా ఉండండి. సో, అప్పుడే మీరు గ్రో అవుతారు. లేకపోతే గ్రో అవ్వరని గాదు. ఇప్పుడు 2 కేసెస్ ఉంటాయి. నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో గూడా జెప్పా. ఒకళ్ళేంటంటే ఆల్రెడీ ఉన్నోళ్ళు అబ్రాడ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చేవాళ్ళు. రెండో వాళ్ళేంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు. అంటే నాలాగా ఏదో ఒకటి జేయాలని జెప్పి వచ్చేవాళ్ళు. ఫ్యామిలీని నెక్స్ట్ జనరేషన్ అయినా నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్ళాలని జెప్పేసి వచ్చేవాళ్ళనమాట. సో, అలాంటి కేటగరీలో మీరుంటే గనక 100% మీరు హార్డ్ వర్క్ జేయాల్సిందే. హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ జేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనెక్షన్స్ బిల్డ్ జేసుకోండి. ఆస్ట్రేలియా జర్నీ గనక తలుచుకుంటుంటే చాలా ఎమోషన్ అనిపిస్తది. వచ్చిన ఫస్ట్ 6 మంత్స్ అయితే గనక అసల చాలా అంటే చాలా లోలో ఉండేవాడిని. బికాజ్ కొత్త ప్లేస్ ఎవరు తెలీదు. అంత పెద్దగా కనెక్షన్స్ లేవు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. అండ్ మనం మాట్లాడడానికి గూడా ఎవరు ఉండరు. అండ్ ఇండియాలో మాట్లాడడానికి గూడా టైమింగ్స్ వేరు. అది ఒక్కటే గాకుండా మల్టిపుల్ ప్రెషర్స్ ఉంటాయి. సో, వీటన్నిటిని బ్యాలెన్స్ జేసుకుంటా అండ్ ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నా అంటే ఐ మీన్ టు సే దట్ ఇక్కడ సస్టైన్ అయ్యా అంటే స్టేజ్ తీసి పక్కన పడేయండి. ఇక్కడ సస్టైన్ అయ్యా అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుమంత్ అన్న అండ్ రంజిత్ అన్న. వీళ్ళిద్దరూ నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారనమాట. ఐ విల్ బి ఆల్వేస్ థాంక్‌ఫుల్ టు దెమ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో దట్ నాకు రీచ్ వస్తది. అండ్ డిఫరెంట్ కంటెంట్ చేస్తా ఉంటాను. మీకేదైనా కంటెంట్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దాని మీద కూడా చేద్దాం వీడియోస్. అండ్ ఫ్యూచర్‌లో నా లైఫ్‌లో ఏమన్నా అప్డేట్స్ ఉన్నా గానీ, ఏమన్నా కొత్త బిజినెసెస్‌కెళ్తున్నా గానీ అవన్నీ కూడా అప్డేట్ జేస్తాను. అండ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిజినెస్ కంటెంట్ తీసుకొస్తాను. బికాజ్ ఐ లవ్ స్పీకింగ్ అబౌట్ బిజినెస్ అనమాట. సో, ఇంకా బాగా ఇంపాక్ట్ ఉంటది నేను గనక బిజినెస్ గురించి మాట్లాడితే. ఆ ఇంపాక్ట్ కోసం నేను వెయిట్ జేస్తున్నా. నాకు కరెక్ట్ అయిన ఎడిటర్స్ గానీ వాళ్ళందరూ దొరకాలి. నేను ఒక్కడినే కంటెంట్ రాసుకొని, నేను ఒక్కడినే షూట్ జేయాలంటే చాలా కష్టము. డిఫరెంట్ టాస్క్ ఆ బిజినెస్ మెయింటైన్ చేయడం గానీ, లేదా వేరే జాబ్స్ చేయడం గానీ, లేదా వేరే బిజినెస్ కోసం రీసెర్చ్ చేయడం గానీ, వీటన్నిటి మధ్యలో నేను మళ్ళీ వీడియోస్ జేసి, ఆ ఎడిటింగ్ జేసి, ఇవన్నీ జేసి మళ్ళీ మీ ముందరకు తీసుకురావాలి. సో, ఇంత టైట్ స్కెడ్యూల్‌లో గూడా నేను మీకు ట్రై చేస్తున్నా హెల్ప్ జేయడానికి. ఈ వీడియోస్ వల్ల మీకేమన్నా హెల్ప్ అవుతదని జెప్పేసి ట్రై చేస్తున్నా. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థాంక్ యూ. సీ యూ.